The acid and base which form sodium hydrogen carbonate are అని ఇచ్చాడు. యాసిడ్ బేస్ కలిసి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ను ఇచ్చే ఈక్వేషన్ ఏంటంటే మనకి ఇక్కడ అడగడం జరిగింది. మనకి యాసిడ్ అంటే ఏంటి, H+ ఉండాలి, బేస్ అంటే ఏంటి, OH- ఉండాలి. ఫస్ట్ అవి ఉన్నాయి లేదా చూసేసుకోండి. అయితే ఇందులో H ఉంది, ఇందులో OH లేదు కాబట్టి దీన్ని ఫస్టే ఎలిమినేట్ చేసేవచ్చు. నెక్స్ట్ ఇందులో కూడా OH లేదు కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేసేయవచ్చు. అయితే మనకి ఇదైనా అవ్వాలి, ఇదైనా అవ్వాలి, అంతే కదా. మనకి ఏమిచ్చాడు, యాసిడ్ అండ్ బేస్ అని ఇచ్చాడు. ఇది యాసిడ్, ఇది బేసే. బట్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే మనకు ఆ ఫార్ములా ఫస్ట్ తెలియాలి. సోడియం అడిగాడు, అలాగే హైడ్రోజన్ అడిగాడు, నెక్స్ట్ కార్బోనేట్ అడిగాడు. అంటే NaHCO3 వచ్చే ఈక్వేషన్ ఏది మనకి అడిగాడు. ఇక్కడ సోడియం బైకార్బోనేట్నే మనం ఏమని చెప్తాం, బేకింగ్ సోడా లేదా వంట సోడా అని అనడం జరుగుతుంది. బేకింగ్ సోడా. ఓకే, మనకు కొన్ని సందర్భాల్లో బేకింగ్ సోడాకి కెమికల్ నేమ్ ఏంటి అని అడగవచ్చు, లేకపోతే NaCO3 ఏమైనా అడుగుతారని అడగవచ్చు. కాబట్టి ఇది వెరీ వెరీ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి, బేకింగ్ సోడా. దీన్ని వంట సోడా అని కూడా అంటారు. అయితే మనకి CO3 ఉంది, ఇక్కడ ఇందులో CO3 లేదు కదా, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేషన్ చేయొచ్చు. అంటే ఎలిమినేషన్ పద్ధతి ద్వారా కెమిస్ట్రీని కూడా ఏ విధంగా ఎలిమినేట్ చేయాలనేదే చెప్పాను ఈరోజు. అయితే యాసిడ్ బేస్ కలిగి మనకి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ రావాలన్నాడు, ఇది తీసుకుందాం. ఓకే, H2CO3 అంటే ఏంటి, మనకి H2CO3 అంటే మనకి ఇది ఒక రకమైన కార్బోనేట్. ఏ కార్బోనేటు, దీన్నే మనం కార్బోనిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఏమంటారు, కార్బోనిక్ యాసిడ్. ఇది మనకి వీక్ యాసిడ్ కింద కన్సిడర్ చేస్తారు. ఏంటి, వీక్ యాసిడ్ కింద దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్బోనిక్ యాసిడ్ అనేది NaOH ఏంటిది, స్ట్రాంగ్ బేస్ ఇది కదా. మనకి అడగడం కూడా వాడికి ఈక్వేషన్ ఏమడిగాడు, ఇది యాసిడ్ బేస్ కలగండు, ఇది వీక్ యాసిడ్, ఇది స్ట్రాంగ్ బేస్ కలిసి మనకి సోడియం బైకార్బోనేట్ అనేది ఫార్మేషన్ అయ్యింది అని చెప్పాడు. దీన్నే మనం ఏంటంటాం, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. దీన్నే మనం ఏమని చెప్పాం, బేకింగ్ సోడా అని కూడా అంటారని చెప్పాం. NaHCO3 ఇంకేముంటుంది, H2O కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. NaH2O కింద వాటర్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షనే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి పొటాషియం అయోడైడ్ అనేది లెడ్ నైట్రేట్తో రియాక్ట్ అయ్యి మనకి పొటాషియం నైట్రేటు అలాగే లెడ్ అయోడైడ్ కింద ఫార్మేషన్ అయ్యింది. అయితే ఇది ఏ విధమైన రియాక్షన్ అని మనకు అడగడం జరిగింది. అయితే మనకి కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి, అందులో మనకి ఇది ఏ రకమైన రియాక్షనో అని చూద్దాం. ఇక్కడ డికంపోజిషన్ రియాక్షనా, కాంబినేషన్ రియాక్షనా, డిస్ప్లేస్మెంట్ రియాక్షనా, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షనా. ఓకే, ఇక్కడ మనం KIని ఏ విధంగా రాసుకోవచ్చు, KIని కెమిస్ట్రీ స్టూడెంట్లకైతే తెలుస్తుంది, K+I- కింద రాసేసుకోవచ్చు కదా. ప్లస్ లెడ్ నైట్రేట్ని ఏ రకంగా రాసుకోవచ్చు, PbNO3 రాసాం. లెడ్ నైట్రేట్ని ఏ రకంగా రాసుకో, Pb+NO3- కింద రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే కెమికల్ రియాక్షన్స్లో ఇక్కడ ఎప్పుడు కూడా ఒక ప్లస్ అనేది మైనస్తో అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ అనేది ఇక్కడ ఈ NO3- రియాక్ట్ అయ్యి మనకి ఏ ఫార్మేషన్ అవుతుంది, KNO3 అనేది ఫార్మేషన్ అవుతుంది. ప్లస్ మనకి ఈ లెడ్ అనేది దీంతో రియాక్ట్ అయ్యి మనకి ఏమొస్తుంది, ఈ ప్లస్ అనేది మైనస్తో కలిసి ఏమొస్తుంది, PbI2 కింద రావడం జరుగుతుంది. అంతే కదా. దీన్ని పొటాషియం నైట్రేట్ అంటారు, దీన్ని లెడ్ అయోడైడ్ అంటారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లస్ దగ్గరికి NO3- వచ్చింది, అలాగే ఈ I దగ్గరికి P+ అని రావడం. అంటే ఇక్కడ ఒకదానికొకటి తారుమారయ్యాయి. ఇలాగ ఎన్ని తారుమారయ్యాయి, ఇక్కడ ఒకటి తారుమారయ్యింది, ఇక్కడ ఒకటి తారుమారయ్యింది, అంటే అటువిటి ఇటువటి అయ్యి. కాబట్టి 2 సార్లు తారుమయ్యారు కాబట్టి డబుల్ అంటారు. నెక్స్ట్ ఈ యొక్క ప్లేస్మెంట్స్ అనేవి చేంజెస్ అయ్యాయి, కాబట్టి దానికి ఫస్ట్ ఉన్న ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే డబుల్ 2 సార్లు దాని యొక్క ప్లేసెస్ని మార్చుకున్నాయి కాబట్టి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేసి అంటారు ఈ రియాక్షన్ని.
వాట్ ఈజ్ మీన్ బై నాన్ బయోడిగ్రేడబుల్ అన్నాడు. బయో అంటే జీవ సంబంధిత, డిగ్రేడబుల్ అంటే భూమిలో కలిసిపోయేది నాన్ అన్నాడు. ఓకే, నాన్ బయోడిగ్రేడబుల్ అంటే మనకి నేలలో కలవని పదార్థాలు ఏ ఉంటాయి అనేసి మనకు అడగడం జరిగింది. ద ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే సబ్స్టెన్సెస్ దట్ ఆర్ నాట్ టు బ్రేక్ డౌన్ బై ద కెమికల్ ప్రాసెస్. మనకి ఏదైనా సబ్స్టెన్స్ అనేది కెమికల్ ప్రాసెస్ ద్వారా బ్రేక్ డౌన్ అవ్వనివి అనేసి ఇచ్చాడు. సబ్స్టెన్సెస్ దట్ ఆర్ బ్రోకెన్ డౌన్ బై ద బయలాజికల్ ప్రాసెస్ ద్వారా బ్రేక్ డౌన్ అయ్యేవి. అలాగే సబ్స్టెన్సెస్ దట్ ఆర్ నాట్ బ్రోకెన్ డౌన్ బై ద బయలాజికల్ ప్రాసెస్ అని ఇచ్చాడు. సబ్స్టెన్సెస్ దట్ ఆర్ బ్రోకెన్ డౌన్ ద బయోకెమికల్ రియాక్షన్స్ అని ఇచ్చాడు. అసలు మనకి బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్రని తీసుకొని మనం కొద్ది రోజులు నేలపై ఉంచేటప్పుడు అది ఏమవుతుంది, డిగ్రేడబుల్ అయిపోయి భూమిలో కలిసిపోయి సారవంతం అయిపోతుంది. కానీ ప్లాస్టిక్ సంబంధించిన కొన్ని పదార్థాలు మనం నేలపైన వేస్తే అవి చాలా ఇయర్స్ వరకు అవి మట్టిలో కలవవు. దాన్ని ఏమంటారు, దాన్ని నాన్ బయోడిగ్రేడబుల్ అంటారు. కాబట్టి సబ్స్టెన్సెస్ దట్ ఆర్ నాట్ బ్రేకెన్ డౌన్ ద బయలాజికల్ ప్రాసెస్, అది సహజంగా మనకి బ్రేక్ డౌన్ అవ్వనివి అని ఇచ్చాడు. కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే బయలాజికల్ ప్రాసెస్ ద్వారా ఒక నేచురల్గా ఏదైనా ఒక పదార్థం బ్రేక్ అవ్వకుండా నేలలో ఉండే దానినే మనం ఏమంటాం, నాన్ బయోడిగ్రేడబుల్ అంటాము. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సాలివరీ అమైలేజ్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ అన్నారు. అంటే సాలివరీ గ్లాండ్స్ మనకి ఎక్కడ ఉంటాయి, మనం నోట్లో ఉంటాయి కదా. ఇది అమైలేజ్ అనే ఒక రకమైన ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది ఈ సాలివరీ గ్లాండ్స్. దాన్నే సాలివరీ అమైలేజ్ అంటారు. ఇది దేనికి ఉపయోగపడుతుంది డైజెషన్లో అంటే జీర్ణక్రియలో సాలివరీ అమైలేజ్ యొక్క పాత్ర ఏంటనేసి ఇచ్చాడు. అయితే ఈ సాలివరీ అమైలేజ్ అనేది సెల్యులోజ్ అనేది మనకి ప్లాంట్స్లో, ఇది సెల్యులోజ్ అనేది మొక్కల్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేవచ్చు. అయితే మనకి ప్రోటీన్ని డైజెస్ట్ చేయడానికి సాలివరీ అమైలేజ్ ఉపయోగపడుతుందా, కాదు. ప్రోటీన్ అనేది ప్రోటీయేజ్ అనే ఎంజైము డైజెషన్కి యూజ్ అవుతుంది. అలాగే లిపిడ్ని డైజెషన్ చేయడానికి లైపేజ్ అనే ఎంజైమ్స్ యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ స్టార్చ్ అంటే ఇది ఒక రకమైన కార్బోహైడ్రేట్, అంటే ఈ పిండి పదార్థాలని డైజెస్ట్ చేయడానికి మనకి ఈ సాలివరీ అమైలేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Which of the following bonds are formed between కార్బన్ అండ్ కార్బన్ ఐటమ్స్ ఇన్ హైడ్రోకార్బన్ బాండ్స్? హైడ్రోకార్బన్ బాండ్స్ అంటే కంపల్సరిగా మనకి హైడ్రోజన్ ఉండాలి, కార్బన్ ఉండాలి అని ఫస్ట్ మనకు తెలియాలి. అయితే కార్బన్కి ఐటమ్స్కి ఉన్న హైడ్రోకార్బన్ బాండ్స్ ఏంటనేసి ఇచ్చాడు. మనకి తెలిసింది ఇక్కడ కోఆర్డినేషన్, కోవలెంట్ బాండ్, హైడ్రోజన్ బాండ్స్, అయానిక్ బాండ్స్ అని మనకి కెమికల్ రియాక్షన్స్లో ఇవన్నీ కూడాను కెమికల్ బాండ్స్ విషయానికి వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్కి వస్తాయి. అయితే మనకి ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా ఏ రకంగా తీయచ్చు చూడండి. అయానిక్ బాండ్స్ అంటే అయాన్స్ మధ్యన ఏర్పడతాయి కాబట్టి, అయాన్స్ అంటే మనకి ఆ యొక్క ఫ్రీ రాడికల్స్ బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి దీన్ని ఫస్టే ఎలిమినేట్ చేసేయవచ్చు. నెక్స్ట్ హైడ్రోజన్ బాండ్స్ అంటే హైడ్రోజన్స్కి ఉంటాయి కాబట్టి దీనికి ఎలిమినేట్ చేసేయవచ్చు. నెక్స్ట్ కోవలెంట్ బాండ్స్ అంటే అలాగే కోవలెంట్ బాండ్స్ అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అసలు కోవలెంట్ బాండ్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఫస్ట్ కోవలెంట్ బాండ్ అంటే ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఒక యాటమ్ అనేది ఇంకొక యాటమ్కి షేర్ చేసి ఒక బాండ్ ఫార్మేషన్ అయిపోయి ఆ యొక్క పెయిర్ని ఈక్వల్గా 2 యాటమ్స్ కూడాను పంచుకునే విధానాన్ని మనకి ఏమంటారు, కోవలెంట్ బాండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియా తీసుకున్నట్లయితే అమ్మోనియా స్ట్రక్చర్ ఈ రకంగా ఉంటుంది కదా. అమ్మోనియా స్ట్రక్చర్లో నైట్రోజన్కి మనకి ఇలాగ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే BF3 ఉంటుందిగా, బోరాన్ ట్రైఫ్లోరైడ్ విషయానికి వస్తే
ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ని ఈ బోరాన్కి షేర్ చేసి అప్పుడు ఏం చేస్తుంది, ఒక బాండ్ని ఫార్మేషన్ ఈ రకంగా చేసేసుకుంటుంది. ఓకే, ఈ రకంగా షేర్ చేసుకుంటుంది. అంటే ఒక ఏటమ్కి ఇందులో ఉన్న పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బోరాన్కి ఇచ్చేసి ఈ ఎలక్ట్రాన్స్ రెండు కూడా ఈక్వల్గా పంచుకుంటాయి. అప్పుడు మనకి ఒక రకమైన బాండ్ ఏర్పడుతుంది. దీన్నే మనం కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ అంటాము. ఓకే, కాబట్టి ఇక్కడ కార్బన్కి యాటమ్స్కి హైడ్రోకార్బన్ బాండ్స్ వస్తాయని చెప్పాడు కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దేర్ ఆర్ వేస్ట్ ప్రొడక్ట్స్ స్టోర్డ్ ఇన్ ఏ ప్లాంట్ సెల్స్. మనకి ప్లాంట్ సెల్లో వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి అని ఇచ్చాడు. మనకి ఆన్సర్ అనేది 3 అవుతుంది. వ్యాక్యూల్స్లో మనకి వేస్ట్ ఆఫ్ ఇక్కడ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడాను మనకి స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది. వేస్ట్ ప్రొడక్ట్స్ అలాగే వాటర్ కూడాను స్టోరేజ్ అవుతుందండి. ఎక్కడ అంటే వ్యాక్యూల్లో వస్తుంది. అయితే ఇక్కడ లైసోజోమ్స్ ఆప్షన్ ఉంది కదా, ఈ లైసోజోమ్స్ని మనం ఏమంటాడు, సూసైడల్ బ్యాగ్స్ అంటారు. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అంటారు. మైటోకాండ్రియాని ఏమంటారు, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అంటారు. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని కూడా అంటారు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని దేన్ని అంటారని చూస్తే మైటోకాండ్రియా అనేది, సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ అనే ప్లాంట్ సెల్ అని అడితే లైసోజోమ్స్ అనేసి మీరు రాసేసుకోవచ్చు. ఓకే, వాట్ రోల్ ట్రాన్స్పిరేషన్ ప్లే ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ ప్లాంట్స్ అని ఇచ్చాడు. ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పోత్సేహం పద్ధతి ద్వారా మనకి వాటర్ అనేది ప్లాంట్స్కి సప్లై అవుతుంది. ఓకే, అంటే వాటి రోల్ ఏంటి, ట్రాన్స్పిరేషన్ రోల్, బాష్పోత్సేహం రోల్ ఏంటంటే మనం డైరెక్ట్గా చూసుకుంటే ఇట్ ప్రమోట్స్ డిఫ్యూషన్ ఆఫ్ వాటర్. ఆన్సర్ అనేది మనకి థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఎందుకు అంటే డిఫ్యూషన్ అంటే మనకి వ్యాపనం అంటారు. అంటే బాష్పోత్సేహం అంటే ఏంటి, మనకి నీటి ఆవిరి రూపంలో పత్రాల ద్వారా కానీ కాండపు ద్వారా కానీ వేళ్ళ ద్వారా కానీ నీరు అనేది వాటర్ అనేది మనకి ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది బయటికి, నీటి బిందువుల రూపంలో బయటకు వచ్చేదాన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. కాబట్టి ఇట్ ప్రమోట్స్ డిఫ్యూషన్ అంటే డిఫ్యూషన్ ఆఫ్ వాటర్ అంటే నీటి ఆవిరి రూపంలో మనకి ఇది నీటి ఆవిరి రూపంలో బయటికి వచ్చే విధానాన్నే మనం డిఫ్యూషన్ అంటాము. ఓకే, వాట్ ఈజ్ ద మేజర్ ప్రొడక్ట్ with ethanol reacts with potassium dichromate in acidic medium. అంటే మనకి ఇథనాల్ అనేది పొటాషియం డైక్రోమేట్తో ఎసిడిక్ మీడియం కండిషన్లో రియాక్ట్ అయ్యి మనకి ఏంటి మేజర్ ప్రోడక్ట్ వస్తుంది అనేసి మనకి అడగడం జరిగింది. ఫస్ట్ మనం ఇథనాల్ తీసుకుందాం. ఇథనాల్లే మనం ఎథైల్ ఆల్కహాల్ అని కూడా అనుకోవచ్చు. ఇది ఇథనాల్. ఈ ఇథనాల్ అనేది పొటాషియం డైక్రోమేట్ అంటే K2Cr2O7తో ఎసిడిక్ మీడియం అంటే ఆక్సిడేషన్ చెందుతుంది అనుకుంటాం. ఓకే, ఎసిడిక్ మీడియంలో అంటే ఆక్సిడేషన్ రియాక్షన్ చెంది మనకి ఇక్కడ ఎసిటాల్డిహైడ్ ఫార్మేషన్ అవుతుందండి. ఏంటి ఇది, ఎసిటాల్డిహైడ్ అనేది ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ అండి. ఇది మధ్యస్థ పదార్థం అంటే ఇంటర్మీడియట్ ఇది ప్రొడక్ట్, కానీ ఇది మేజర్ ప్రొడక్ట్ కాదు. ఓకే, ఈ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ ఉంది కదా, ఈ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్తో పాటు మనకి CH3 CH2తో పాటు మనకి ఇక్కడ వాటర్ కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఇది మైనర్ కింద ఉంచేస్తారు వాటర్ అనేది. ఈ ఎసిటాల్డిహైడ్ అనేది మళ్ళీ ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగి మనకి CH3COOH అంటే ఎసిటిక్ యాసిడ్ అనేది ఫార్మేషన్ అవడం జరుగుతుంది. దీన్నే ఎసిటిక్ యాసిడ్నే మనం ఏమంటామంటే ఎథనోయిక్ యాసిడ్ అని అనడం జరుగుతుంది. అంటే ఇదే మన యొక్క మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. అంటే ఇదే మనకి అంత్య ఉత్పన్నం అవుతుంది, ఎసిటిక్ యాసిడ్ లేదా ఎథనోయిక్ యాసిడ్. కాబట్టి ఫస్ట్ ఆప్షనే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద వాలంటరీ మజిల్ అనేసి ఇచ్చాడండి. అందులో మనకి ఈ 4 ఆప్షన్స్లో ఏది ఇన్కరెక్ట్గా ఉందనేసి మనకి ఐడెంటిఫై చేయమన్నారు. అసలు వాలంటరీ మజిల్స్ అంటే ఏంటో మనకు తెలుసుకోవాలి. ఈ వాలంటరీ మజిల్స్నే మనం ఏమంటామంటే స్కెలిటన్ మజిల్స్ అంటాము. ఏంటి? స్కెలిటన్ మజిల్స్ అంటాము. ఈ స్కెలిటన్ మజిల్స్ మనకి ఎక్కడ ఉంటాయి అంటే మనకి లిప్స్ ఉన్నాయి కదా, ప్రక్కటెముకల దగ్గర ఇవి ఎక్కువ ఉండడం జరుగుతుంది. అంటే మెడ భాగంలోను, అలాగే ఛాతి భాగంలోను, అలాగే చేతుల్లోను కూడా మనకి ఈ స్కెలిటన్ మజిల్స్ ఉంటాయి. దాన్నే వాలంటరీ మజిల్స్ అంటారు. ఫస్ట్ మనం తెలుసుకోవాలి, దాని గురించి కొద్దిగా గొప్ప ఐడియా ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే సెల్స్ ఆర్ లాంగ్ అని ఇచ్చాడు, సిలిండ్రికల్ అని ఇచ్చాడు, అన్బ్రాంచ్డ్ అని ఇచ్చాడు, న్యూక్లిటిక్ ఇచ్చాడు. ఇవి అన్బ్రాంచ్డ్ కాదండి, ఇవి బ్రాంచెస్గా ఉంటాయి. యూనిసెల్ కాదు, ఇది మల్టీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేవచ్చు. మనకు అడిగింది కూడా అదే, ఇన్కరెక్ట్ ఏదైనా ఉన్నాడు కాబట్టి మనకి ఇన్కరెక్ట్గా ఫస్ట్ ఆప్షనే ఉంది కాబట్టి అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, దీస్ మజిల్స్ ఆర్ కాల్డ్ స్కెలిటన్ మజిల్స్. ఇది కరెక్టే. ఓకే, దీస్ మజిల్స్ ఆర్ ఆల్టరేట్ ఇన్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ ఉంటాయండి. ఇందులో బ్యాండ్స్ ఈ రకంగా మజిల్స్లో ఉంటాయి. మనకి దాన్ని లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ అంటారు. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్, దీస్ ఆర్ మోస్ట్లీ అటాచ్డ్ బోన్స్. ఇవి మన యొక్క ఎముకలకి అంటుకొని ఉంటాయి అనండి. ఇది కరెక్టే. కాబట్టి ఫస్ట్ ఆప్షనే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.